ప్రదక్షిణం అంటారు. దక్షిణం అంటే కుడి చేతి వైపుకు ఉంచుకోవడం. ఎవరు ప్రధానమూర్తో ఆయన కుడి చేతి వైపుకి ఉండేటట్టుగా గుండ్రంగా తిరిగి వస్తే ప్రదక్షిణం చేశాడు అంటారు. శివాలయంలోకి వెళ్ళినప్పుడు మొట్టమొదట ఎవరెవరిని చూసి తర్వాత లోపలికి వెళ్ళవలసి ఉంటుంది అంటే, నైరుతిలో ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు, పశ్చిమాన సుబ్రహ్మణ్యుడు, ఉత్తరాన ఉన్నటువంటి చండీశ్వరుడు, ఈశాన్యంలో ఉన్నటువంటి భైరవుడు, అలాగే అక్కడ ఉన్నటువంటి నటరాజు, ఆగ్నేయంలో ఉన్నటువంటి సోమాస్కందుడు, దక్షిణాన ఉన్నటువంటి దక్షిణామూర్తి, వీళ్ళు పరివార దేవతలుగా లేదా శివస్వరూపాలుగా ప్రదక్షిణంలో మొట్టమొదట సేవించి తర్వాత లోపలికి వెళ్ళి శివుణ్ణి సేవించాలి. ఈ శివుణ్ణి సేవించడానికి వెళ్ళేటప్పుడు వాహనము అని ఒకటి ఉంటుంది. భగవంతుని యొక్క వాహనములను గురించి తెలుసుకుంటే ఆ వాహనానికి ఒక ప్రతిపత్తి ఉంటుంది. వాహనానికి ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రం ఉంటుంది. వాహనము తనంత తానుగా అనుగ్రహించగలిగి ఉంటుంది. శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం ఉందనుకోండి, గరుత్మంతుడు, ఆయన ఎన్నో గొప్ప గొప్ప పనులు చేస్తాడు. ఆయన ఉత్తమమైనటువంటి సంతానాన్ని కూడా అనుగ్రహిస్తాడు. గరుత్మంతుడు ఎన్నిటినో అనుగ్రహించగలడు మహానుభావుడు. ఆ తరంగాలు చేసినటువంటి నారాయణ తీర్థుల వారు గరుత్మంతుని యొక్క తత్వం మీద అద్భుతమైనటువంటి కీర్తన చేశారు. కాబట్టి వాహనము అంటే కేవలముగా ఏదో భగవంతుణ్ణి తీసుకొచ్చేటటువంటి ఉపకరణం కాదు. వాహనమునకు ఒక ప్రతిపత్తి ఉంటుంది. అది స్వతంత్రంగా అనుగ్రహించగలిగినటువంటి శక్తితో ఉంటుంది. అలాగే మీరు శివాలయానికి వెళితే నందీశ్వరుడు ఉంటాడు. నందీశ్వరుడు యొక్క శృంగములలోంచి శివదర్శనం చెయ్యాలి. అసలు నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చెయ్యకుండా శివలింగం వంక దర్శనం చెయ్యకూడదు. నంది దగ్గరికి వెళ్ళి మొట్టమొదట ప్రార్థన చెయ్యాలి. ఏమని అంటే, నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థం ఆజ్ఞాం దాతుమర్హసి అని అడగాలి. అనుజ్ఞాం దాతుమర్హసి. నందీశ్వర నమస్తుభ్యం. నమస్తుభ్యం అంటే రెండు చేతులు కైమోడ్చి ఇలా శిరసు ఉంచి నమస్కరించాలి. నమస్కరించి, ఓ నందీశ్వర నీకు నమస్కరిస్తున్నాను. ఎవరు నువ్వు? సాంబానంద ప్రదాయక. సా అంబ ఆనంద ప్రదాయక. అమ్మతో కలిసి ఉన్నటువంటి శివుని యొక్క దర్శనాన్ని నాకు అనుగ్రహించగలిగినటువంటి వాడివి. వాళ్ళ ఇద్దరి దర్శనము చేత నేను ఆనందమును పొందేటట్టుగా చెయ్యగలిగిన వాడివి నువ్వు. నీ అనుగ్రహం లేకపోతే ఆయన దర్శనం లేదు. కాబట్టి సాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థం. నేను మహాదేవుని యొక్క సేవ చెయ్యాలనుకుంటున్నాను. ఆయన ఎదురుగుండా నిలబడాలనుకుంటున్నాను, నమస్కరించాలనుకుంటున్నాను. కాబట్టి మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి. మీరు నాకు అనుజ్ఞ ఇవ్వండి, అనుమతి ఇవ్వండి. మీరు అనుమతిస్తే అప్పుడు నేను లోపలికి వెడతాను అని చెప్తారు.